పరం శాంతి. ఈరోజు బ్రహ్మకుమారిల కొరకు బేహద్ జ్ఞానం. వెల్కమ్ టు బేహద్ జ్ఞాన్. అవ్యక్తవాణిల యొక్క ఆధారంతో ఒక మంచి విషయాన్ని చెప్పుటకు మీ ముందుకు వచ్చాము. మహామంత్రమైనటువంటి పరం శాంతితోటి జోడించబడిన బేహద్ జ్ఞానము ప్రపంచంలో వాళ్ళకు ఎంత అవసరమో, బ్రహ్మకుమారిస్ జ్ఞానం గురించి కూడా ఈ యొక్క టాపిక్లో మనం చర్చించుకుందాం. బేహద్ జ్ఞానము అనేది యూట్యూబ్లో వీడియోల ద్వారా బాపూజీ చాలా చెప్పారు. బీకే జ్ఞానంలో అయితే ఈ యొక్క బేహద్ జ్ఞానం మీకు అందదు. భలే బీకే సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తూ పెద్ద సంస్థగా తయారైంది. ఇది ఫస్ట్ సింధ్ హైదరాబాద్ పాకిస్తాన్లో ఓం మండలి అనే పేరుతో ప్రారంభమై విశ్వవిఖ్యాతి అయినది. దాదా లేఖరాజు ఈ సంస్థకు స్థాపకుడుగా ఉండి స్వయం తన కృషితోటి ఈ సంస్థని నడిపించారు. ఈయన 1936 నుండి 69 వరకు సాకార రూపంలో ఉంటూ తన అనుభవంతో ప్రపంచానికి జ్ఞానం అందించారు. ఈ రోజుల్లో బీకే సంస్థ జ్ఞానమును ఆయన చెప్పింది అందిస్తూ ఉన్నారు. దాన్ని చూసినట్లయితే అది కేవలం బేసిక్ నాలెడ్జి, 5000 సంవత్సరాల జ్ఞానం అని కనిపిస్తూ ఉంది. అయితే జ్ఞానంలో వారు శివ్ బాబా భూమి మీదకు వచ్చి ఈ సంస్థ ద్వారా జ్ఞానం చెప్తున్నారు అని అంటూ ఉంటారు. అయితే మరి బేహద్ బాపు యొక్క మెసేజీ, ఆల్మైటీ అథారిటీ బేహద్ బాపు యొక్క మెసేజీ అందించే పర్పస్ తోటే ఆ సంస్థను స్థాపన చేయటం అనేది కూడా జరిగింది. కానీ కేవలం 5000 సంవత్సరాల డ్రామా గురించే వాళ్ళు చెప్తూ శివుని జ్ఞానం అని ప్రచారం చేయబడుతూ ఉంది. అసలు శివుడు అంటే అందరికీ తెలుసు, ఈ బ్రహ్మాండానికి మాలిక్. ఆయన యొక్క సృష్టి గురించి, బ్రహ్మాండం గురించి వారు ఎక్కడా చెప్పనూ లేదు. విశ్వశాంతి బేహద్ అంటే విశ్వం మొత్తం శాంతి స్థాపన చెయ్యాలనే లక్ష్యం ఉండాలి. కానీ భూమిపైన వినాశనం వస్తుంది, సత్యుగం వస్తుంది అనే మాటను ఎక్కువగా ఫోర్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ బేహద్ అన్న మాట తీసేశారు. అందుకని ఈనాడు బీకే జ్ఞానంలో కేవలం శాంతి, ఓం శాంతి అనే మాటనే ఎక్కువగా ప్రసిద్ధి అవుతూ ఉంది. ఇక ఫస్ట్ ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం హింసాత్మకంగా చూసిన కారణం వల్ల, ఆయనకి సాక్షాత్కారాల్లో కూడా అది చూసిన కారణం వల్ల ఈ సృష్టి వినాశనం జరుగుతుంది, సత్యుగం ఈ భూమి మీదకి వస్తుంది అనేటువంటి సిద్ధాంతంను నమ్మి దాదా లేఖరాజు దాని గురించి పిల్లలకి చెప్తూ ఉండేవాడు. శివ పరమాత్మ భూమిపైకి వచ్చి మరలా వినాశనం చేస్తారా? అందుకనే బీకేలు మరి బేహద్ పరం శాంతిని, బేహద్ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడటం లేదు. ఇది వాళ్ళకు కూడా చాలా చాలా అవసరము అని చెప్తూ ఉన్నాం. ఓం శాంతికి, బేహద్ పరం శాంతికి ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలుసుకోవటం కూడా అందరికీ కూడా చాలా అవసరం. ఇక బీకే సంస్థలోని వారికి ఓం శాంతి, ఓం శాంతి అంటున్నారు. మరి ఎవరైనా సరే తెలివి గల్లవాళ్ళు, చురుకు బుద్ధి కలిగిన వాళ్ళు ఓం అంటే ఆ ఓమ బ్రహ్మ, విష్ణు, శంకర్ల సంగతి తెలుసు. ఇది శాస్త్రాల్లో కూడా చెప్పిందే. వారు ఈ జ్ఞానం వింటూ ఆలోచన చేసినట్లయితే ఆ జ్ఞానంలో చెప్పేటువంటి కొన్ని విషయాల ద్వారా వాళ్ళకి అవగాహన అవుతూ ఉంటుంది. బేహద్ జ్ఞానం వింటేనే, అది విని ఇది వింటేనే మీరు నిర్ణయించుకోగలుగుతూ ఉంటారు. అయితే పురుషార్థం చేయాలి అనుకుంటే బేహద్ జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. బీకేలో కూడా చాలా సంవత్సరాల నుండి సమర్పణ అయ్యి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వారి దగ్గర సంపూర్ణ జ్ఞానం లేదు. అర్థం చేసుకునే
వాళ్ళు లేరు. వాళ్ళు నిజంగా గనక బాపూజీ జ్ఞానాన్ని, ఈ పరంశాంతి జ్ఞానాన్ని వింటే చాలా పరివర్తన అనేది తీసుకురాగలరు. ఇక్కడ సంస్థ అని చూసుకోకుండా మానవ జీవితంలో జ్ఞానము, యోగము గురించి, పురుషార్థం గురించి ఆలోచిస్తూ ఉంటే సత్యం ఏమిటో అవగతం అవుతూ ఉంటుంది. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన మానవ జీవితం కోసం. ముక్తి పొందటానికి, జీవన్ముక్తి పొందటానికే మరలా మానవ జన్మ లభించింది అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. మరి జ్ఞానం ద్వారా వినాశనము, మళ్ళీ 5000 సంవత్సరాల డ్రామా, సత్యయుగం, ఈ సబ్జెక్ట్ ఏంటి ఆలోచించండి ఒకసారి. జ్ఞానం లేనిదే ఈ యోగం కుదరదు. యోగం లేనిదే ధారణ, సేవ అనేది ఉండదు. జ్ఞానం అనేది ఫస్ట్ సబ్జెక్ట్. ఎంతెంత జ్ఞానం వింటూ అర్థం చేసుకుంటూ ఉంటారో అంత యోగం కుదురుతుంది. సరే, యూట్యూబ్ ద్వారా మనం బీకే వాళ్ళ యొక్క జ్ఞానం 7 days కోర్సు అనేది లభిస్తూ ఉంటుంది. ఈ వీడియో విన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, వినవచ్చు. అక్కడ ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. ఇక సత్యయుగం వస్తుంది అంటే ఈ భూమి మీదకి స్వర్గం, సత్యయుగం, సత్యయుగం అయితే వస్తుంది, ఉన్నది ఒకప్పుడు భూమి మీద, కానీ స్వర్గం కాదు అది. సతోప్రధాన యుగం అనండి, బాగుంటుంది. మరి బేహద్ బాపూజీ చెప్పేటువంటి బేహద్ పరం శాంతి, బేహద్ పరమ జ్ఞానం చెప్పేటువంటిది మాది సంస్థ కాదు, ఒక సంఘటన. అందరం కలిసి ఇక్కడ ఈ యొక్క బేహద్ పరం మహాశాంతి మంత్రం ద్వారా, ఈ సంకల్పం ద్వారా విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం జరగాలని చేస్తూ ఉన్నాం. బేహద్ ఆల్మైటీ అథారిటీ ఎవరు, ఆయన కర్తవ్యం ఏం చేస్తూ ఉన్నారు అనేది ఈ బేహద్ జ్ఞానంలో తెలుపుతారు. ఈ బేహద్ జ్ఞానం భారతీయ వేద శాస్త్రాలను ఒప్పుకుంటూ సైన్స్ తోటి అనుసంధానం చేస్తూ చెప్తున్నటువంటి జ్ఞానం. దీన్ని ఎవరు తర్కించడం అనేది చేయలేరు. మీకున్న ప్రశ్నలకి సమాధానం దీనిలో లభిస్తుంది. ఇంత పెద్ద బేహద్ జ్ఞానం గురించి ఎవరు ఊహించను కూడా ఊహించలేరు. మీరు విని అనుభవం చేసుకుంటే, తెలివితేటలతోటి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకని అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు, మంచి మంచి మేధావులు, ఎన్నో డిగ్రీలు పొందిన వాళ్ళు కూడా మరి ఆలోచనలో పడతారు, ఆశ్చర్యం కూడా పడుతూ ఉంటారు. మరి బీకే జ్ఞానంలో విన్నవాళ్ళు దాని గురించి బుద్ధి ద్వారా ఎందుకు ఆలోచించరు? అది విని మళ్ళీ బేహద్ జ్ఞానం వింటే విశ్లేషణ చేసుకుంటే పరమ సత్యం మీకు తెలిసిపోతూ ఉంటుంది. బేహద్ ఆల్మైటీ అథారిటీ గురించి మరి కూడా ఆలోచించండి. ఆయన ఒప్పుకోవటం, తెలుసుకోవటం, పరమ సత్తాన్ని గ్రహించటం, అప్పుడే విశ్వ కళ్యాణం చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి శాంతి, పరంశాంతి, విశ్వశాంతి కావాలనే ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు పరివర్తన కావాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేస్తూ ఉన్నారు. దీనికోసం పరంశాంతి సంస్థ అంత పెద్దగా ఏమీ లేదు. విశ్వ కళ్యాణం మరి ఎలా చేస్తున్నారు అంటే, బేహద్ స్పెషల్ ఆత్మలు, సూపర్ సోల్స్ ఈ భూమి మీదకి వచ్చారు అని ఆల్మైటీ అథారిటీ చెప్తూ ఉన్నారు. వీరి సంకల్ప శక్తితోటే మార్చగలరు అని బాపూజీ ప్రేరణ ఇస్తూ ఉన్నారు. అందుకని విశ్వ పరివర్తన చేయుటకు వీళ్లతో పాటు అందరూ కూడా సహకరించాలి. ఏ సంస్థ వాళ్ళైనా, జ్ఞానాన్ని ప్రచారం చేసేటువంటి ఏ సమాజమైనా, బీకే సంస్థ అయినా సరే, విశ్వ కళ్యాణం కోసం అందరూ కలిసి సర్వుల సహయోగంతో సుఖమే సంసారం అనే నినాదం, ఒక స్లోగన్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కలిసి ఇది చెయ్యాలి అన్న ఉద్దేశంతో మేము హద్దు జ్ఞానం ఏంటి, బేహద్ జ్ఞానం ఏంటి, మరి బాపూజీ ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మీ ముందుకు చెప్పడానికే వచ్చాం. మనం అందరం కలిసి జ్ఞానాన్ని ముందుకు తీసుకొని వెళితే దీనివల్ల ఎవరికీ హాని అనేది లేదు. ఇక్కడ అహంకారపడాల్సిన అవసరమూ లేదు. ఇగోతోటి మేమేదో బయటపడుతున్నాం అని అనుకోను వద్దు. వాళ్ళనేదో ఎవరినో తీసి పారేస్తున్నాం అని మీరు భావించను వద్దు. జ్ఞానాన్ని అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. పరంశాంతి మంత్రం యొక్క పర్పస్ ఒకటే,
పరమ సత్యాన్ని అందరి ముందు తీసుకురావాలి. విశ్వ పరివర్తన జరగాలని మా లక్ష్యం. బేహద్ బాప్ ఎవరు? ఆల్మైటీ అథారిటీ యొక్క పవిత్రమైనటువంటి లక్ష్యం ఏంటి? ఇది గుర్తించి తెలుసుకోవటంతో మీరు కూడా విశ్వ కళ్యాణంలో భాగస్వాములుగా కాగలుగుతారు. ఇకపోతే బీకేలో ఫస్ట్ నుంచి చెప్తున్నది చాలా మంచి విషయాలు. సంస్కారాలని ఎలా, మంచి దేవతా సంస్కారాలు, పాజిటివ్ సంస్కారాలని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది చెప్పారు. మన్ బుద్ధిని ఎలా ఏకాగ్రం చేయాలి, ఎలా స్థిరంగా ఉంచుకోవాలి అనేది ఒక చిన్న మెడిటేషన్ ద్వారా ఏకాగ్రత గురించి చెప్పడం జరిగింది. అది అంతవరకు మాత్రమే. అయితే బీకే సంస్థ పైన మేమేదో కాంపిటీషన్ తోటి ఇది చెప్పడం లేదు. మేము బేహద్ద జ్ఞానం యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నాం. తెలియచేయటకే, జ్ఞానాన్ని తెలుసుకోవటానికి, తెలియచేయటానికి కాంపిటీషన్ చేయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. సత్యం అనేది ఎప్పుడు సదా సత్యంగానే ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. ఈ బేహద్ద జ్ఞానాన్ని గ్రహిస్తే మీకు కూడా ఏమీ హాని అనేది జరగదు. కాబట్టి ఒప్పుకున్నా, ఇది ఒప్పుకోకపోయినా సరే, బేహద్ద జ్ఞాన సూర్యుడు ఆయన వంతుగా ఆయన జ్ఞానం ఇస్తూనే ఉన్నారు. అయితే బేహద్ జ్ఞానము అనేది ఒకరోజు కోర్సు కాదు, అనంతమైన జ్ఞానం. మరి బీకేలో 7 days కోర్సు, అది ఫౌండేషను. బేహద్ జ్ఞానాలకు కూడా ఫౌండేషన్ అని బాపూజీ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఆత్మ, పరమాత్మ, డ్రామా గురించి తెలియకుండా, ఏబిసిడీలు నేర్చుకోకుండా మరి పై చదువులకి వెళ్ళలేరు కదా. అందుకనే ఈ సంస్థకు చాలామంది వెళుతూ ఉన్నారు. బేసికల్గా ఫౌండేషన్, ఫండమెంటల్గా చక్కగా నేర్పుతున్నారు. ఆ జ్ఞానం అనే అన్ని చోట్ల ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. కానీ కొద్దిగా ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ వాళ్ళకి. ఎందుకంటే భక్తి అంటే ఏంటో, భక్తి నుంచి విడిపించి ఏకాగ్రత అనేది నేర్పుతూ ఉన్నారు. అయితే తర్వాత వాళ్ళ జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళే కొద్దీ 5000 సంవత్సరాల డ్రామా అనేది కొద్దిగా అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకని అంటే భారతీయ వేదాలు, శాస్త్రాల్లో ఇది ఎక్కడా కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ద్వాపర కలియుగాంతం మహాభారత యుద్ధం జరగలేదు, గీతా జ్ఞానం అప్పుడు చెప్పలేదు అని వీళ్ళు చెప్పేటువంటి విషయము అందరికీ అసత్యమనే అర్థమవుతుంది. ఎందుకని అంటారా? ఇక్కడ భారతీయ శాస్త్రాలకు ప్రామాణికాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సైన్స్ వాళ్ళు కూడా ప్రూఫ్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఇవి పట్టుకొని సైన్స్ వాళ్ళు సాధనాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం ఉన్నది, జరిగింది అని దాఖలాలు ఉన్నాయి. సైన్స్ వాళ్ళు దాని లోపల ఉన్నటువంటి అన్ని కూడా వెలికి తీస్తూ ఉన్నారు. పురాతన వస్తువు పరిశోధన చేసే పురాతన వస్తువులు తవ్వకాలలో కూడా కొన్ని విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అప్పుడు మరి నమ్మక తప్పదు కదా. మరి ఇంకా బీకేలో చెప్పేది త్రేతాయుగంలో రాముడు రామాయణ గాథ లేదు, ఇంకా రామాయణ యుద్ధం జరగలేదు అని అంటూ ఉంటారు. రామాయణ యుద్ధం జరగటానికి రామ సేతువుని శాటిలైట్ ద్వారా ప్రూఫ్ చేశారు. రావణ లంక ఉన్నది, అక్కడ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే ఇవి ఇంత ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉన్నా మరి ఎందుకు వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు? మరి మీరంతా జ్ఞాన మార్గంలో ఉన్నారే అనుకోండి. కొద్ది గొప్ప భక్తి, వేదాలు, శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు ఇలా తర్కించుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది సత్యమేది, అసత్యమేది అని. ఆల్మైటీ అథారిటీ కేవలం ఒక చతుర్యుగం గురించి కాదు, ఒక బ్రహ్మాండం గురించే కాదు చెప్తుంది. అనంత విశ్వాల గురించి చెప్తున్నటువంటి జ్ఞానం. దీన్ని అర్థం చేయించుటకు బాపూజీ
చక్కటి జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఆల్మైటీ అథారిటీ చెప్పినటువంటి జ్ఞానం అర్థం అవ్వటం అనేది అందరికీ సంబంధించినటువంటి, అందరికీ వర్తించిన విషయం కాదు, అందరికీ కూడా అర్థం కాదు అని అంటూ ఉంటారు బాపూజీ. ఇక బీకేలు ఇచ్చేటువంటి జ్ఞానం అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకని 5000 సంవత్సరాల డ్రామా అదే రిపిటేషన్ అవుతుంది. వినాశనం అనే బేసిక్ తోటే అందరూ అక్కడికి వెళుతూ ఉన్నారు. సత్యుగం వస్తుంది అని వివరిస్తూ ఉంటారు. ఇలాగా బాపూజీ కూడా చెప్పారు. అంటే బేహద్దు జ్ఞానాన్ని, దీని యొక్క మహత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి మేము చెప్పేది కూడా అర్థమవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మేము బీకే వాళ్ళు చెప్పింది తప్పు అని కాదు, అది 1936లో అప్పుడు పరిస్థితి అనుసారంగా అది కరెక్టే. ఇక మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు బీకే మురళిలో కూడా చెప్పారు, జ్ఞానం నిత్య నూతనమైంది, రోజు రోజుకి మారుతూ ఉంటుంది, రిఫైన్ అండ్ రీచేంజింగ్ అవుతూ ఉంటుంది అని. అదే పట్టుకుని కూర్చోకూడదు. మరి మనం బేహద్ జ్ఞానం చెప్పేటువంటి బేహద్ బాపు బీకే జ్ఞానమును కూడా గౌరవిస్తూ ఉన్నారు. అందుకనే దాని నుండి పొడిగిస్తూనే బేహద్ జ్ఞానాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీకేలో కూడా ఫస్ట్ ఆత్మ పరిచయం, పరమాత్మని యొక్క పరిచయం, ఆత్మలో ఉన్నటువంటి బుద్ధి సంస్కారాలని సరి చేసుకోవటం, దీనిపైన అది ఫస్ట్ ఆధారపడి పురుషార్థానికి, జ్ఞాన మార్గంలో నడుచునేవాడికి చాలా లాభదాయకం. ఇక తరువాత ఆత్మ అంటే, ఈ ఆత్మ గురించి అన్ని ధర్మాల వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలు రూహ్ అంటారు, క్రిస్టియన్స్ సోల్ అంటారు. ఆత్మ గురించి అందరికీ తెలిసిందే. ఇంకా లోతుకు వెళ్ళాలి. ఆత్మసో పరమాత్మ, శివసో జీవ్, జీవసో శివ్, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవేమీ రాంగు కాదు. ఎంతో తపస్వీలు సాధన చేసి దీని గురించినటువంటి విషయాన్ని ప్రపంచంలోని ప్రజలకు అందించిన వాళ్ళు. ఇకపోతే బీకేలో త్రిలోకాల గురించి చెప్తారు. స్థూలలోకం, సూక్ష్మలోకం, పరంధామం, ఈ పరిచయం ఇచ్చారు. ఇంకా స్థూలలోకం అంటే ఈ స్థూల ప్రపంచం గురించి అందరికీ తెలిసిందే. ఇంకా బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఈ బ్రహ్మాండంలో సూక్ష్మదేవతలు. అందుకని బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః, శంకర దేవతాయ నమః, మహాదేవుడు అంటూ శివ పరమాత్మాయ నమః అని అంటూ ఉంటారు. మరి వీరు ఎక్కడ ఉన్నారు, ఎలా పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు, వీరి యొక్క విశేషత ఈ బ్రహ్మాండంలో, ఈ భూమి మీద ఏ విధంగా ఉంది అనే దాని గురించి అక్కడ విశ్లేషణ, జ్ఞానం అనేది లేనేలేదు. ఇకపోతే బ్రహ్మాండంలో అంటే పరంధామం గురించి వాళ్ళు ఎర్ర రంగుగా ఉంటుంది అని చెప్పారు. పవర్ అక్కడ వ్యాపించి అలా ఉంటుంది అని. ఇక్కడ ఎర్ర రంగు అనేది ఎందుకు తీసుకొచ్చారు? ఒక రకంగా ఇక్కడ స్థూలమైనటువంటి అర్థంతో అయితే ట్రాఫిక్ కంట్రోల్ రెడ్ కలర్లో ఉంటుంది. అంటే పరంధామం అనుకోవటంతో మన సంకల్పాలు కంట్రోల్లోకి వస్తాయి అని. వాస్తవంగా పరంధామం ఎర్రగా ఉండదు. అక్కడ పరం లైట్, పరం ప్రకాశం వైట్ కలర్లో ఉంటుంది. ఇకపోతే పరంధామం యొక్క స్థితి ఎలా ఉంటుంది? అక్కడ నిరాకార శివ పరమాత్మ గుణాతీతంగా ఉంటారు. ఆత్మలు అక్కడికి చేరుకున్న గుణాతీతమైనటువంటి స్టేజ్ని, నిరాకారి స్టేజ్లోకి వెళ్ళి అక్కడ ఉంటారు. ఇంకా శివుడు అంటే త్రిగుణాలకు అతీతమైన వాడు. ఎలాగా అంటే బ్రహ్మ రజో ప్రధానం, సృష్టి రచన చేయుటకు నిమిత్తం చేశాడు శివుడు. విష్ణువు సతో ప్రధానంగా పాలన చేయటానికి నిమిత్తం. శంకరుడు తమో ప్రధానం, వినాశనానికి నిమిత్తం. ఈ ముగ్గురికి 3 గుణాలు ఉన్నాయి. అంటే ఈ 3 గుణాలకు అతీతంగా శివుడు నిరాకారంగా పరంధామంలో ఉంటారు. ఏ గుణాలు లేకపోతే ఏ కలర్స్ లేవు. ఈ ముగ్గురు దగ్గరన్న కలర్స్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడ రెడ్ కలర్ అనేటువంటి ప్రశ్న లేనే లేదు పరంధామంలో. ఎందుకంటే ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి నిరాకారి స్టేజ్కి వెళ్ళినప్పుడు. ఇక పరమతత్వాలేంటి, మహత్తత్వం ఏంటి అంటే కూడా వాళ్లకు పూర్తిగా చెప్పరు. అక్కడ అవి దాని గురించి తెలియదు. ఎందుకని? కారణం ఏమిటి అంటే పంచతత్వాలు
వాళ్ళు మళ్ళీ పరంధామానికి వెళ్ళి మన పంచతత్వాల ప్రపంచంలో వస్తారనే ఉంటుంది కదా. అలా మరి ఏమిటిది అని అడిగిన వాళ్ళకు సమాధానం అక్కడ లేదు, ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారో కూడా తెలియదు. ఇకపోతే పరంధామం గురించి మనము తెలుసుకోవాలి అంటే ఈ బ్రహ్మాండం గురించి కూడా మొత్తం తెలుసుకోవాలి. కానీ బ్రహ్మాండం గురించి సంపూర్ణ జ్ఞానం అక్కడ లేనే లేదు. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మ, ఒక్కొక్క మహావిష్ణువు, ఒక్కొక్క శంకరుడు ఉన్నారు. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మ, విష్ణువు, శంకరులు ఉంటారు. ఇలాగ అనంత బ్రహ్మాండాల్లో అనంత పరంధామాలే కదా. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క పరంధామం ఉంటుంది. ఒక్కొక్క బ్రహ్మాండంలో బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఉంటారు. ఈ విషయమే అక్కడ చెప్పలేదు. అసలు బ్రహ్మాండం యొక్క సంపూర్ణ జ్ఞానం ఇవ్వకుండా శివపరమాత్మ 5000 సంవత్సరాల డ్రామాను సృష్టించారు. ఆయన 5000 సంవత్సరాల డ్రామాకు ఒకసారి వస్తాడు, ఇదే సేమ్ రిపీట్ అవుతుంది అనే ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ బ్రహ్మాండానికి మాలికైనటువంటి శివుడు 5000 సంవత్సరాల డ్రామాలో ఇరుక్కొని సేమ్ రిపిటేషన్ చేస్తూ మళ్ళా వస్తూ ఉంటాడు 5000 సంవత్సరాలకు ఒకసారి. ఇదెక్కడా? దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏ యొక్క శాస్త్రాల్లో లేదు. దేని ఆధారంగా తీసుకొని వీరు చెప్తున్నారో అర్థం కావటం లేదు. బీకే వాళ్ళు ఏ పరంధామం గురించి చెప్తున్నారు? ఒక్క పరంధామం ఏంటి? ఒక్కొక్క మహాబ్రహ్మాండానికి అనగా గెలాక్సీలోకి ఒక మహాపరంధామం ఉంది. అదేవిధంగా యూనివర్సుల్లోకి ఒక్కొక్క మహాపరంధామం ఉంది. గెలాక్సీలు కూడా అనంతం ఉన్నాయి, యూనివర్సులు అనంతం ఉన్నాయి. అందుకని భగవంతుడిని చూడండి, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అని అంటారు. ఆయన ఎవరు? ఈ శివుడు ఎవరు? శివుడు అంటే ఈ బ్రహ్మాండానికి రచయిత. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే మహాశివుడు. మహాశివుడులో రచనే ఈ శివుడు. ఈ విషయం శాస్త్రాల్లో ఉంది. ఆయన రోమన్ నుండి సెకండు అనంత బ్రహ్మాండాలు తయారవుతుంటాయి, విలీనమవుతూ ఉంటాయి. ఇవన్నీ బేహద్దు జ్ఞానంలో చెప్పబడుతున్నాయి. యూనివర్సులు, క్లస్టర్ ఆఫ్ యూనివర్సులు ఎక్కడున్నాయి, క్లస్టర్ ఆఫ్ గ్యాలక్సీలు ఎక్కడున్నాయి, ఈ బ్రహ్మాండాలన్నీ ఎక్కడ ఉంటాయి అనేది బేహద్దు జ్ఞానంలో 21 వంశావళి నుండి బేహద్దు కళల బ్రహ్మాండం వరకు, బేహద్దు కళల పరంధామం వరకు, ఆల్మైటీ అథారిటీ యొక్క మూలస్థానం వరకు వివరించడం జరుగుతుంది. అందుకనే ఇది బేహద్దు జ్ఞానము అయింది. చెప్తున్నటువంటి వారు ఆల్మైటీ అథారిటీ, బేహద్దు పరం ఆత్మ. ఈ సృష్టి ఎలా రచన జరిగింది, బేహద్దు సృష్టి అనేది వివరించారు. అందుకనే ఈ జ్ఞానాన్ని బీకేలో జ్ఞానం విన్నవాళ్ళైనా, ఏ సంస్థలో ఉన్నవాళ్ళైనా, బీకే, బీపీకే అన్ని సంస్థల వాళ్ళు కూడా తెలుసుకుంటే అనంత విశ్వాల యొక్క జ్ఞానమే బేహద్దు సృష్టికర్తను తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఇంకొక విషయం, శివ్ బాబాకి మరి ఈ బ్రహ్మాండం మాలిక్ అయిన ఆయన ఎంతవరకు పవర్ ఉంది అంటే 1 కళ నుండి 4 కళల వరకే ఈ బ్రహ్మాండం యొక్క పవరు రచన ఉంది. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తయితే బ్రహ్మాండం యొక్క ఆయుష్ పూర్తవుతుంది. శివుడు అప్పుడు సూర్యుడిలో ప్రవేశించి ఈ తన బ్రహ్మాండాన్ని తన లోపలికి ముడి చేసుకుంటాడు. ఇది శివ పురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది. విష్ణు పురాణంలో పాలన ఎలా చేశాడు, ఎలాగా మరి ప్రళయము, జల ప్రళయము, మహాప్రళయం జరిగింది అది కూడా వర్ణించారు. ఇవన్నీ బ్రహ్మాండానికి సంబంధించిన జ్ఞానం. అసంఖ్యాకమైన మహాశివుళ్ళు, అసంఖ్యాకమైన మహాశివుళ్ళు గురించి కూడా మన వేదాలు, శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇంకా తెలుసుకోవాలి అంటే బేహద్దు జ్ఞానంలోకి వీడియోలు ఏదైతే మరి యూట్యూబ్లో ఉన్నాయో, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో, హిందీ ఛానల్లో దాన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఇంతకాలం నుండి అనగా 85 సంవత్సరాల నుండి హద్దులోనే జ్ఞానం వినే వాళ్ళకి ఈ పరమ సత్యం అనేది తెలుసుకోండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక శివుణ్ణి పట్టుకొని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. శివుడికి బేహద్దు బాపుకి తేడా కూడా తెలుసుకోవాలి. బేహద్దు ఆల్మైటీ అథారిటీ భూమి మీదకి వచ్చి బేహద్దు జ్ఞానం ఇస్తున్నారు. అదేవిధంగా శివుడు కూడా దదలేఖరా శరీరంలో ప్రవేశించి జ్ఞానం ఇస్తున్నారు అని చెప్తూ ఉన్నారు.
మరి శివుడు చాలా హయ్యెస్ట్ అథారిటీ. అంటే ఈ బ్రహ్మాండం యొక్క మాలిక్. ఆయన దగ్గర ఉన్నటువంటి పవర్ ఎక్కడా? సాధారణమైనటువంటి మానవుల లోపల ప్రవేశించి జ్ఞానం చెప్పడం ఎక్కడ? ఇక్కడ ప్రవేశతకు, అంశావతారానికి, రూపానికి తేడా అనేది కూడా బేహద్దు పిల్లలు కాకుండా అన్ని ఆత్మలు కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. బేహద్దు బాపు బేహద్దు పిల్లలకి బేహద్దు విషయాలే చెప్తారు. హద్దులో మానవులు హద్దులో విషయాలు చెప్తారని మురళీ పాయింట్లో ఉన్నది. అంటే మౌంట్ ఆబూలో ఏదైతే మరి దత్తలేఖరాజు ద్వారా జ్ఞానం వచ్చిందో, అవ్యక్త వాణీలు ఉన్నాయో దాంట్లో ఈ మహావాక్యం ఉన్నది. బేహద్దు బాపు బేహద్దు పిల్లలు బేహద్దు మాటలు అంటే 5000 సంవత్సరాల డ్రామా బేహద్దు ఎట్లయింది? ఈ బ్రహ్మాండమే పూర్తిగా లేదు, అది బేహద్దు ఎట్లవుతుంది? కనీసం దీన్నైనా అర్థం చేసుకోండి. హద్దులో మనుషులు హద్దులో మాటలు చెప్తారంటే 5000 సంవత్సరాల డ్రామా చెప్పేది హద్దు వాళ్ళు అని. బేహద్దు జ్ఞానంలో బ్రహ్మాండానికి అతీతంగా తీసుకుని వెళ్ళేటువంటి విషయాలు ఉన్నాయి. ఈ వీటిని శాస్త్రాలు కూడా ఉన్నాయన్నీ కూడా సైన్స్ వాళ్ళు ప్రూఫ్ చేస్తున్నారు. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం, బేహద్దు జ్ఞానం అని మీరందరూ గ్రహించాలని మేము ఈ టాపిక్ గురించి కొంచెం వివరిస్తూ ఉన్నాం. మరి బీకే జ్ఞానం 1936 నుండి జ్ఞానం చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ సమయం అనుసారంగా మరి మార్పు, పరివర్తన అనేది కాలేదు. బేహద్దు జ్ఞానం బయటకు వచ్చిన తర్వాతైనా మరి అర్థం చేసుకోవాలి. ఇక్కడ బేహద్దు బాపు వచ్చి అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇస్తున్నారు అనే పాయింట్ ఉంది. ఇంకొక విషయం, భగవంతుడి భూమి మీదకి వచ్చి జన్మ మరణ చక్రానికి విముక్తి చేస్తాను అన్న పాయింట్ ఉన్నది మురళిలో. మరి మళ్ళా చనిపోయి వినాశనమై పరంధామానికి వెళ్ళి మళ్ళా ఈ స్థూల ప్రపంచంలో జన్మ తీసుకొని సత్యుగంలో పుడితే జన్మ మరణ చక్రాలకి అతీతంగా ఏం చేసినట్టు కాదు కదా. మరి ఇప్పుడు మనం జ్ఞానం గురించి ఇంకొంచెం ముందు లోతులోకి వెళ్తూ ఉంటే, బేహద్దు జ్ఞానం అనేది హయ్యర్ డైమెన్షన్ల గురించి కూడా చెప్తూ ఉంటారు. ఈ బ్రహ్మాండం కూడా 10 డైమెన్షన్స్ ఉన్నాయి. అనంతానంత డైమెన్షన్లు బేహద్దు విశ్వంలో ఉన్నాయి. ఈ బ్రహ్మాండంలో 10 డైమెన్షన్లు అంటే భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, బ్రహ్మపురి, ఇలా 7 లోకాలు పైన విష్ణుపురి, ఇవన్నీ చూసేటప్పటికీ 10 డైమెన్షన్లు. అందుకనే బ్రహ్మాండం యొక్క విషయం శివుడు చెప్పాలి, శివ పురాణంలో ఉంది. అందుకని బీకే వాళ్ళు కొంచెం మనసు పెట్టి, బుద్ధిని పెట్టి ఆలోచించండి. శివుడు గురించి మరి చూసినట్లయితే అన్ని ధర్మాల వాళ్ళు నిరాకారుణ్ణి పూజిస్తారు అనేదానికి మక్కాలో కూడా శివలింగం ఉందని ఇప్పుడు ప్రూఫ్ చేశారు. హిందువులు శివుణ్ణి నిరాకారుడుగా ఒప్పుకుంటారు. ముస్లిమ్స్ అల్లా అంటారు, క్రిస్టియన్స్ జీసస్ అని ఒప్పుకుంటారు. హిందూ ధర్మంలో ఆవుని గోమాతగా పూజిస్తూ ఉంటారు. ఇక క్రిస్టియన్స్, ముస్లిమానులు దాన్ని ఒక జంతువులాగే భావించి ఏమేం చేస్తారో మేము చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆత్మరూపి బాయి హిందూ ముస్లిం బాయి అంటారు. మరి ఎందుకు ఇట్లా కసాయిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇంత వ్యవహారంలోనూ సంస్కారంలోనూ తేడా వస్తుంది? వాళ్ళ నేచరే వేరుగా ఉంది కదా. మరి బీకేలో సర్వమతాల సారం ఒకటే, సర్వాత్మల పిత పరమాత్ముడు ఒక్కడే అని వర్ణిస్తారు. మరి ముస్లిమ్స్ శివుణ్ణి ఒప్పుకుంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు శివాలయాలను పడగొట్టి మరి వాళ్ళు మసీదులు ఎందుకు కట్టుకుంటూ ఉన్నారు? ఇది ఒకరినొకరు ఎందుకు చంపుకుంటున్నారు? వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేయటానికి ఎందుకు ఈ యొక్క ఆవేశాలు, ఉద్వేకత? ఇవన్నీ కూడా ధర్మ గ్లాని గురించే కదా. ఇక్కడ ధర్మపితలు వేరు అంటే ధారణలు వేరుగా ఉన్నాయి. ఈ కారణం ఏమిటో తెలుసుకోలేక, నివారణ ఏంటో తెలుసుకోలేక ఈ విధమైనటువంటి ఆలోచన, ఇలాంటి కృత్యాలు చేస్తూ ఉన్నారు. రహస్యాన్ని తెలుసుకుంటే అసంతృప్తి అనేది ఉండదు. ఇకపోతే సూక్ష్మలోకం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. బీకే వాళ్ళు ఈ యొక్క భూమి పైన 7 లోకాల గురించి అసలు చెప్పరు. అవ్యక్త వాణిలో అనేది సూక్ష్మలోకంలో ఉన్న ఆకారి బాప్ దాదా నడిపిస్తున్నారు అంటే ఎక్కడ ఉందా సూక్ష్మవతనం?
అనేది ఎవ్వరూ అడగరు. ఇంతకు మరి 33 కోట్ల దేవీ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? మల్టీవర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? బేహద్ జ్ఞానంను చాలా లోతులుగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకనే ఇవన్నీ కూడా మేము మీకు చెప్తూ ఉన్నాం. ఏదైతే మరి ధర్మస్థానాలు ఉన్నాయో, ధర్మస్థాపన చేయటానికి వచ్చారో ధర్మపితలు, వారు వేరు వేరు గెలాక్సీల నుంచి, మల్టీ యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు. వాళ్ళ యొక్క పవర్స్, స్థితిగతులు వేరుగా ఉంటాయి. అయితే బేహద్ పరంపిత పరమాత్మ ఆల్మైటీ అథారిటీ వీళ్ళందరికంటే కూడా పైన ఉన్నటువంటి వాడు, అన్ని ధర్మాలకు అతీతమైన వాడు. పరమాత్మ దగ్గర ధర్మాలు అన్నమాట ఉండవు. ఇక్కడ చూడండి, ఇంకోటి కూడా, పరంధామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సెక్షన్ వారీగా, ధర్మాల వారీగా పరంధామంలో ఆత్మలు అక్కడ ఉంటారు అని చెప్పారు బీకేలో. పరంధామానికి వెళ్ళిన తర్వాత కూడా ధర్మాలు, సెక్షన్స్ వేరువేరుగా ఉండటం ఇదేంటి? అసలు నిరాకారి స్టేజ్లోకి వెళ్తే అన్ని ఆవరణలు తొలగిపోయి కింద భూమి మీద ఉన్న మెమరీలన్నీ డిలీట్ అయిపోయి జ్ఞానస్వరూపంగా ఆత్మస్వరూపంలో ఉండిపోతారు. మరి ఈ మాట ఎందుకు వస్తుంది? ఎవ్వరూ ప్రశ్న వేసుకోవటం లేదు, ఎవ్వరు ప్రశ్నలు అడగటమూ లేదు. ఇక్కడ ఇంకొక విషయం, శివుడు మానవ శరీరంలో ప్రవేశిస్తాడు అంటే మరి 28 అవతారాలు ఎత్తాల్సిన అవసరం ఏమిటి? శివుడికి మహాశివుడికి తేడా ఏమన్నా ఉన్నదా? ఇది వాళ్ళకు తెలియదు. ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి అని శివుడు యొక్క అవతరణ దినోత్సవంగా అదే రోజు జరుపుకుంటూ ఉంటారు. నిజంగా అదే రోజు ప్రవేశించాడా, వచ్చాడా రథలేఖరాజులోకి? కాదు కదా. ముందే జరుపుకోవచ్చుగా. భక్తి మార్గంలో చేసేదాని విధంగా ఎందుకు చేసుకుంటున్నారు? అయితే మహాశివరాత్రి అంటున్నారు. శివుడుకి ప్రతి నెల మాస శివరాత్రి అనేది వస్తూనే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి వస్తూ ఉంటుంది. ఇక్కడ మహాశివుడికి శివుడికి తేడా తెలిసినప్పుడు శివరాత్రికి మహాశివరాత్రికి తేడా తెలుసుకుంటారు. ఎందుకు అలా జరుగుతున్నారో తెలుసుకుంటాం అనేది జరుగుతుంది. ఇది బేహద్ జ్ఞానంలో చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే శివరాత్రి యొక్క పర్పస్ ఏంటి, మీనింగ్ ఏంటి అని తెలుసుకోండి మీరు. బేహద్ జ్ఞానంలో బాపూజీ అన్నిటికీ మరి ఏదైతే తెలియచేయాలో పిల్లలకి సైంటిఫిక్గాను వేదశాస్త్రాల అనుసారంగాను చెప్తూ జ్ఞాన స్వరూపంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఏదో చెప్తున్నారు అనుకోకండి. ఇక్కడ ఒక విషయము బుద్ధిని పెట్టి ఆలోచించాలి ప్రాక్టికల్గా. శివుడి యొక్క ఊర్జ అంత, మానవుని యొక్క ఊర్జా శక్తి అంత. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక 1000 కిలోల వోల్టేజే తగిలితే మనకి కాలి బూడిదైపోతాం. మరి శివుడు పరం లైట్ ఒక కళ అంటే అది సామాన్యమా? దాన్ని ఊహించను కూడా ఊహించలేరు. క్యాలిక్యులేషన్ సైన్స్ వాళ్ళు కూడా చెప్పను లేరు. బాపూజీ దీన్ని చెప్తారు. బేహదాకారి బాపు శివు ఒక సెల్ని పంపించి జ్ఞానాన్ని చెప్తున్నారు అని కూడా చెప్పారు. ఈ సెల్ ఏంటో, అంశావతారం ఏంటో మీకు బేహద్ జ్ఞానంలో డీటెయిల్గా అర్థమవుతూ ఉంటుంది. ప్రూఫ్స్తో సహా మీరే స్వయంగా అనుభవం చేసుకోవచ్చు. ఇక పోతే యుగ పరివర్తన గురించి తెలుసుకుందాం. బీకేలో యుగ పరివర్తన గురించి ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు సత్యత్రేత ద్వాపర కలియుగాలు 5000 సంవత్సరాలు, ప్రతి ఒక్క యుగం 1250 సంవత్సరాలు. సత్యయుగంలో 8 మంది లక్ష్మీనారాయణులు, త్రేతాయుగంలో 12 మంది రామ్ సీతలు. ఇది ద్వాపర కలియుగం. మళ్ళీ ఇదే సర్కిల్ రిపీట్. ఎక్కడ శాస్త్రాల్లో 8 మంది లక్ష్మీనారాయణులు ఉన్నట్టు లేదు, ఇక 12 మంది రామ్ సీతలు లేరు. ఏ ఉపనిషత్తులోనూ చెప్పలేదు. ఉపనిషత్తుల్లో జ్ఞానం ఉన్నది. సైంటిఫిక్గా కూడా దీనికి ఏ బేసిక్ లేనే లేదు. దేని ఆధారంగా తీసుకుని వీళ్ళు చెప్తున్నారు అనేది తెలియటం లేదు. భూమిపైన యుగాలు, కాలమానం చాలా ఉంది అని సైన్స్ వాళ్ళు ప్రూఫ్ చేస్తున్నారు కూడా. కొన్ని కోట్ల బిలియన్ల సంవత్సరాల నుండి ఈ భూమి ఈ విధంగా ఉంది, ఇలా ఉంది అని. ఇంకా ఇంకొక విషయము, త్రేతాయుగంలో
అంతిమంలో రాముడు ఉన్నాడు, రామావతారం. ద్వాపర యుగం ఎండింగ్లో కృష్ణావతారం. కృష్ణుడి యొక్క రాజ్యము ఆ ద్వారక సముద్రంలో మునిగిపోవడం ఇప్పటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. 5000 సృష్టి చక్రము డ్రామా ఎలా ప్రవేశపెట్టారో తెలియటం లేదు. యుగ పరివర్తన కారణాలేంటి, 84 జన్మలేంటి, అసలు ఎలా ఈ టైంని ఫిక్స్ చేశారు, ఎవరు ప్రసారం చేశారు అనేది తెలియదు. కాబట్టి ఈ చతుర్యుగాల కాలమానం మామూలుగా వేదశాస్త్రాల్లో చెప్పిందే. ఒక చతుర్యుగం పూర్తయితే 43,20,000 సంవత్సరాలు పూర్తవుతుంది. అర్ధప్రళయం, మహాప్రళయం, ప్రళయం జరుగుతుంది. భగవద్గీతలో కూడా చక్కగా శ్లోకంతో ఈ చతుర్యుగాలు గురించి చెప్పారు. 1000 చతుర్యుగాలు పూర్తయితే బ్రహ్మకు ఒక రోజు అని అన్నారు. ఇది 8వ చాప్టర్ అధ్యాయము 17వ శ్లోకంలో దీని గురించి వివరించారు. గీత తీసుకొని చూడండి. ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటారో నన్ను తెలుసుకుంటారు అని అక్కడ ఆల్మైటీ అథారిటీ చెప్పారు. ఇంకా 5000 సంవత్సరాలు ఎక్కడి నుండి రాబట్టారో తెలియదు. ఈ లెక్కలు ఎందుకు వేస్తున్నారు అనేది తెలుసుకోండి. మీరు కూడా గీతా జ్ఞానం మహాభారత యుద్ధంలో చెప్పడం జరిగిందని ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఎందుకు ఇవన్నీ కూడా వివరంగా కంపారిజన్ చేస్తూ చెప్తున్నాము అంటే మీకు తెలియాలి. కృష్ణుడు శరీరం వదిలేసిన డేటు, ఎవరెవరు మిగిలారో మహాభారత యుద్ధం తర్వాత వాళ్ళ వయసులు, యుద్ధం డేట్స్ అన్నీ కూడా ప్రూఫ్స్ లభించాయి. వీటన్నిటికీ మేము మరి అర్థం చేయిస్తూ ఉన్నాం. బీకేలు అన్నిటికీ విరుద్ధంగా చెప్పడంలో వాళ్ళ భావం ఏంటో, ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోండి. మీరైనా బేహద్ జ్ఞానాన్ని వెతుక్కుంటూ రండి, అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానం వివరిస్తూ ఉన్నారు. అది మీ నోటిఫికేషన్ మొబైల్కి చేరుతుంది. ఓపెన్ చేయండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అనంతమైన జ్ఞానము ఎలా ఈ సృష్టి మీదకి వచ్చిందో, ఎలా బాపూజీ చెప్తూ ఉన్నారు, ఏమిటో ఇది ఒక్కసారి మనసు పెట్టండి. బుద్ధిని పెట్టి విచార సాగర మతనం చేయండి. ఇప్పటికి సమయం మించిపోలేదు. మీరు బేహద్ పిల్లలుగా అయ్యి విశ్వ మహాపరివర్తన కోసం సహకరించండి. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు.